ఒక పచ్చని గ్రామం అంచున విస్తారమైన మైదానాలు, దూరంగా కనిపించే కొండలు. అక్కడ ఒక చిన్న కాపరి బాలుడు తని గొర్రెలను కాపాడుతూ ఉండేవాడు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అతను గొర్రెలతో కలిసి మైదానంలోనే ఉండేవాడు. కాని ఒకరోజు అతనికి చాలా బోర్ కొట్టింది. ఇలా ఒక్కడినే ఉండటం బోరుగా ఉంది, ఏదైనా సరదాగా చేద్దాం అని అనుకున్నాడు. అప్పుడే అతనికి ఒక అల్లరి ఆలోచన వచ్చింది. వెంటనే పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. అయ్యో, పులొచ్చింది, పులొచ్చింది, సహాయం చెయ్యండి! గ్రామంలో ఉన్నవాళ్లంతా భయపడి కర్రలు, పనిముట్లు పట్టుకుని పరుగెత్తుకుంటూ వచ్చారు. చూస్తే అక్కడ పులెక్కడా లేదు. కాపరి నవ్వుతూ, "హహ, సరదాగా చెప్పాను" అన్నాడు. గ్రామవాళ్లు కొంచెం కోపంగా చూసి, ఇలా అబద్ధాలు చెప్పకూడదు అని హెచ్చరించి వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ కాపరి మళ్లీ అదే పనిచేశాడు. పులిచ్చింది, పులొచ్చింది అని మళ్లీ గట్టిగా అరిచాడు. ఈసారి కూడా గ్రామవాళ్లు వచ్చారు. మళ్లీ చూసేసరికి ఏమీ లేదు. అందరూ కోపంగా, ఇక నువ్వు చెప్పే మాటలు మేం నమ్మం అని చెప్పి వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఈసారి నిజంగానే అడవిలోంచి ఒక భయంకరమైన పులి వచ్చింది. గొర్రెల దగ్గరికి వస్తూ ఉంది. కాపరి భయంతో వణికిపోతూ, రక్షించండి, నిజంగా పులొచ్చింది, దయచేసి రండి అని గట్టిగా అరిచాడు. కాని గ్రామవాళ్లనుకున్నారు, ఇది మళ్లీ అబద్ధమే అయుంటుంది అని. ఎవ్వరూ రాలేదు. పులి కొన్ని గొర్రెలను భయపెట్టి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయింది. కాపరి చాలా బాధపడ్డాడు. తన తప్పు తనకే అర్థమైంది. నేనబద్ధాలు చెప్పినందుకే ఈరోజు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు అని కన్నీళ్లతో అనుకున్నాడు. అప్పటినుంచి అతని ఎప్పుడూ నిజమే చెప్పాలని నిర్ణయించుకున్నాడు. నీతి: అబద్ధం నమ్మకాన్ని నాశనం చేస్తుంది.